హలో అండి. వెల్కమ్ టు హేమ అండ్ కిడ్స్. నేను మీ హేమ. మేమైతే నిన్న ముత్యాలమ్మ జాతరకు వెళ్ళిపోయామండి. అమ్మవారి దర్శనం అయితే సూపర్గా జరిగిందండి. ముత్యాలమ్మ జాతరకి వెళ్ళలేని మన వ్యూవర్స్ కోసం స్పెషల్గా నేను అమ్మవారి వీడియోస్ తీసుకున్నానండి. స్పెసిఫిక్గా మీకోసమే వీడియోస్ అన్నీ దీంట్లో యాడ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. నేనైతే తమిళనాడు నుంచి స్టార్ట్ అయ్యానండి. నేను ఎలా వెళ్ళాను, ఏ టైంకి వెళ్ళాను, ఎప్పుడు రీచ్ అయ్యాను, ఎలా కంప్లీట్ చేసుకున్నానో మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాను. తప్పకుండా చూసేయండి. నేను, నవీను, చిన్న పాప ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళిపోయామండి గూడూరు వరకు. లక్కీకి హాలిడేస్ కదండి, అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. సో అమ్మ వాళ్ళు లక్కీని తీసుకొని వచ్చేస్తున్నారు నెల్లూరు నుంచి. వాళ్ళు గూడూరుకి వచ్చేస్తారు. సో మేమంతా కలుసుకుంటాము. మేమైతే గూడూరు నుంచి కన్పూర్కి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయామండి. బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. బస్ ఫెసిలిటీస్ వచ్చి మీకు నాయుడుపేట, సూలూరుపేట, గూడూరు, నెల్లూరు నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. మీరు తమిళనాడు నుంచి వచ్చే పని అయితే మీరు సూలూరుపేటలో నుంచి దిగి సూలూరుపేట టు కాన్పూర్ వెళ్ళొచ్చు, లేదా నాయుడుపేటలో దిగి నాయుడుపేట టు కాన్పూర్ వెళ్ళొచ్చు, లేదా గూడూరులో దిగి గూడూరు నుంచి కాన్పూర్ వెళ్ళొచ్చు. మీరు ఆంధ్ర సైడ్ నుంచి వచ్చే పని అయితే మీకు నెల్లూరు దగ్గర, సో నెల్లూరు నుంచి మీకు డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ స్పెషల్ బస్సెసే వేశారు. చాలా కన్వీనియంట్గా మీరు రావచ్చు. మేము 5 o'clockకి స్టార్ట్ అయ్యామండి. మేము రీచ్ అయ్యేసరికి 7:30 అయిపోయింది. పిల్లలు ఉన్నారు కదండి, అందుకని మేము ఎండలో ఎందుకని మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ అయితే వెళ్ళామా, పొంగల్ పెట్టుకున్నామా, అమ్మవారికి దర్శనం చేసుకున్నామా, రిటర్న్ వచ్చేద్దాం అన్నట్టుగానే ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టో. ఆ మర్రి చెట్టు కింద ఆల్మోస్ట్ ఒక 100-150 మంది వరకు కూర్చోవచ్చండి. చాలా బాగా చల్లగా గాలి వస్తుంది. మేమైతే అక్కడే మకాం వేసేసాము. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి. డాన్సెస్, తర్వాత ఎగ్జిబిషన్స్ అన్నీ పెట్టున్నారు. పిల్లలకి బాగా ఎంటర్టైన్మెంట్కి చాలా బాగున్నాయి. వంటశాలలన్నీ కూడా ఉన్నాయండి. మీరు పొంగల్ పెట్టుకోవాలంటే అక్కడికి వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు. లేదు మనం కూర్చున్న మనకి ప్లేస్ దొరికిన దగ్గరలో పెట్టుకోవాలంటే కూడా మీరే రెడీ చేసుకునేసేయచ్చు అండి. కట్లన్నీ అక్కడే దొరుకుతున్నాయి. సో మీకు A to Z అన్నీ అక్కడే దొరుకుతాయండి. మీరు అక్కడే తీసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. నేను, ఉమ్మక్క, నవీన్ అయితే పొంగల్ పెట్టే దగ్గరే ఉండిపోయామండి. ఆ పొగలకి కళ్ళు మండుతున్నా ఎంజాయ్ చేసామనుకోండి. పొంగళ్ళు పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి అమ్మవారి గుడి చుట్టూతో ప్రదక్షిణ చేసి అమ్మవారికి పొంగల్ నైవేద్యంగా పెట్టిన తర్వాతే మనం కోడిని కానీ మేకని కానీ బలివ్వాలి అనుకుంటే ఇవ్వాలండి. కానీ మనం ఇట్లాంటి రద్దీ టైంలో అంతా ఇవ్వలేం కదా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 4 మట్టి ముద్దల్ని చేస్తాము. చేసి అమ్మవారుగా అనుకుని పసుపు కుంకాలతో పూజ చేసి అక్కడే నైవేద్యంగా మనం బెల్ల పొంగల్ని నైవేద్యంగా పెట్టి కోడిని కొయ్యాలంటే కూడా అక్కడే కోసేస్తారండి. అంటే అమ్మవారు గుడిలో ఉంటారు కదా, అమ్మవారిని ఇక్కడ మేము నిలుపుకొని పూజ చేసుకున్నట్లు అనమాట. సో మేము అలా చేసేసాము. చేసైతే దర్శనానికి బయలుదేరేసామండి. మేము దర్శనానికి స్టార్ట్ అయ్యేటప్పుడు టైం 10:30. అండ్ మీరు చూస్తే క్యూ ఫస్ట్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది, కానీ వెళ్తేనే తెలిసిందండి. ఆల్మోస్ట్ 45 to 50 minutes మాకు టైం పట్టింది క్యూలో. క్యూలో కూడా బాగానే ఉన్నింది, ఎంజాయ్ చేసాము. ఇది లక్కీకి ఫస్ట్ టైం క్యూలో నిలబడుకొని దర్శనం చేయడం. ఆల్మోస్ట్ 4 yearsలో మేము ఎక్కడికి తీసుకెళ్ళలేదు తన్ని. సో తను కూడా అక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటుంటే ఎంజాయ్ చేసింది. క్యూలో ఉన్నింది, ఉండగలుగుతుందని అనుకోలేదు, బట్ ఉన్నింది. అండ్ పూల డెకరేషన్ అయితే ఎంత బాగుందో. పండ్లు, పూలు అన్నీ పెట్టి సూపర్గా డెకరేట్ చేశారండి. అమ్మవారిని చూసేస్తున్నాము. అమ్మవారి దర్శనం బాగా జరిగిందా వ్యూవర్స్? ఇంతటితో అయిపోలేదండి. ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer దూరంలో పోలేరమ్మని నిలుపుతారు. పోలేరమ్మని 3 days ఉంచుతారండి. ఫస్ట్ రోజు నిలుపుతారు, రెండో రోజు పూజలు చేస్తారు, మూడో రోజు సాగనంపుతారు. మొదట్లో జాతర పోలేరమ్మకు మాత్రమే చేసేవారట. పోలేరమ్మ ఊరి పొలిమేరలో ఉండి గ్రామాన్ని కాపు కాచేదట. ఊరిలో కలరా, క్షయ, మసూచి లాంటి వ్యాధులు అల్లుకున్నప్పుడు పోలేరమ్మ స్వయంగా తన చెల్లి ముత్యాలమ్మని ఊరిలో నిలిపి పూజలు జరిపితే ఊరికి పట్టిన పీడ తొలగిపోతుందని చెప్పడంతో అందరూ ముత్యాలమ్మ జాతర చేస్తూ ముత్యాలమ్మ జాతరలో 3 రోజులు పోలేరమ్మని నిలిపి
సాగనంపేవారట. ఇంకేంటండి విశేషాలు? నాతో పాటు మీరు దర్శనం బాగా చేసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.